అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఆ స్వామి అమ్మవారి దయ వల్ల మనందరం బాగుండాలని కోరుకుంటూ పొద్దున్నకి వర్షం నిన్నటి నుంచి పడుతుందండి. ఈరోజు జ్యేష్ఠ అమావాస్య అనమాట. మీకు ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఎవరైనా చూస్తే అర్థమవుతుంది. ఈరోజు చక్కగా తులసి దగ్గర ఈవినింగ్ మీకు కుదిరితే నెయ్యి దీపం పెట్టుకోండి. తులసి ప్రదక్షిణ మంచిగా చేసుకోండి. తులసి ఇంట్లో ఉంటే మనకి ఎటువంటి దృష్టి దోషాలు, ఏమైనా ఇబ్బందులు ఉన్న అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ తొలగిపోతాయండి. తులసి మాటకి నిద్రపోతుందంటే ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉంది, అది పోతుందన్నమాట. తులసి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట అనారోగ్య సమస్య. దాని తర్వాత మళ్ళీ కొత్తగా తులసిని వేసుకోవాలి. వాటర్ సమస్యలు కూడా ఉండొచ్చు, అవి కూడా మనం చూసుకోవాలన్నమాట, అంట్లు ముట్లు తగలకుండా. ఓకే అండి. అయితే చాలామంది కొంచెం ప్రతిరోజు తులసిలో కొంచెం మట్టి తీసేలాగా బొట్టు పెట్టుకుంటారు. నేనైతే కొన్ని పర్వదినాల్లో బొట్టు పెట్టుకుంటాను అనమాట. మీకు వీళ్ళని బట్టి చేసుకోండి. కొంచెం పువ్వులతో మంచిగా తులసి ఆరాధన చేసుకోండి. ఈరోజు దగ్గరలో ఏదైనా శక్తి ఆలయాలు, దుర్గాదేవి అలాంటి ఆలయాలు ఏమైనా ఉంటే మంచిగా ఎర్రటి పువ్వులు తీసుకెళ్ళి దర్శనాలు చేసుకోండి. నిమ్మడప్ప దీపాలు కూడా ఈరోజు వెలిగించుకుంటారు. మీకు ఎవరికైనా కుదిరితే చేసుకోండి. మంచిగా నా తులసి దగ్గర ధూపం అయిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చాను అనమాట. ఇంట్లోకి వచ్చి మంచిగా పూజ నాకు తోచిన విధంగా చేసుకున్నానండి. కొంచెం చిన్న పని ఉందన్నమాట నాకు, బయటికి వెళ్ళేది, అందుకు కొంచెం గాబరగా చేసుకున్నాను. సాయంత్రం వీలన్నంత చేయాలి. మధ్యాహ్నం పెద్దలకి చేసుకోండి. ఇంతకుముందు కూడా చేశాను కదా, మధ్యాహ్నం 12 గంటల టైంకి ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మగవాళ్ళు ఉంటే చక్కగా పెద్దలకు ఆహ్వానించండి. ఇంటికి తోచిన విధంగా ఎవరికైనా పేదవాళ్ళకి లేదంటే బ్రాహ్మణులకి ఇంటికి పిలిచి చేయండి. గుడి దగ్గర చేయకూడదు. స్వయంపాక దానం చేయండి. లేదంటే కొంచెం అన్నంలోని నెయ్యి వేసి కలిపి మేడ మీద పెట్టండి. ఎవరో ఆకులో పెట్టేసి కాకులు అవి వస్తే తింటే మనకి పెద్దల్ని మనం గుర్తు చేసుకోవడం అనమాట. ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. ఓకే అండి. ఈవినింగ్ అయితే చక్కగా అమ్మవారికి ఇంట్లో చిన్న చిన్న టిప్స్ చెప్పాను కదండి మీకు, నెగిటివ్ ఎనర్జీ పోవడానికి. ధూపం వేసుకోవడం, గంగాజలం చల్లుకోవడం, సాయంత్రం వేళలో చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటూ తోచిన విధంగా. అయితే మొన్న రాజమండ్రి వెళ్ళాడనమాట. గోదావరి హారతి చూపించాడండి. అలాంటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నాకు వీడియో కాల్ చేస్తాడు. మీకు కూడా చూపిద్దామని వీడియో తీయమని. ఎంత బాగుందంటే కన్నులో వైభవంగా ఉందండి. మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. నేత్రహారతిని దర్శించుకోవడం వల్ల నేత్రములకు సంబంధించిన దోషములు తొలగి పార్వతీదేవి పంచవటి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాజమహేంద్రవరానికి పరమైంది. ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకరై నిత్యహారతినిస్తున్నారు. భక్తులు నిశ్శబ్దాన్ని పాటించి హారతులు తిలకించ ప్రార్థన. పరమేశ్వరుడు పరమజ్యోతి స్వరూపుడపుట చేత ఈ ఏకక్షహారతి
వారు